కంచెల భూపాల్ రెడ్డి కంచెల కృష్ణారెడ్డి గారికి మీరు ఎందుకు ఏం జరిగిందో విచిత్రంగా జరిగిందని మీరు అందరూ ఇప్పుడు చేసుకుంటూ మరి నాలుగో జరిగిన ఎలక్షన్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భాస్కరరావు గారి ఆధ్వర్యంలో. ఈ కార్యకర్తల్లో సమరోత్సాహం కనబడుతుంది. తప్పకుండా మనం విజయం సాధిస్తామని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ఎంతో బలంగా చెప్తా ఉన్నాడు. 4 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఏ రకంగా విఫలమైంది అనే విషయం అందరికీ కూడా అర్థమైంది. సాగునీళ్ళు ఇవ్వలేక, తాగునీళ్ళు ఇవ్వలేక, కేసీఆర్ ఇచ్చిన కరెంటును కూడా చక్కగా ఇవ్వలేక ప్రజల్లో అబాస్పాలైంది ఈ ప్రభుత్వం. ఇచ్చిన నిరుద్యోగ యువకులకు 4,000 వృత్తి ఇస్తాం, నిరుద్యోగ వృత్తి అని చెప్పి సాక్షాత్తు శాసనసభలోనే ఉప ముఖ్యమంత్రి మేము ఇస్తామని చెప్పలేదని చెప్పడం, 9వ తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పడం, ఆ తర్వాత దాన్ని జనవరికి మార్చడం, ఆ తర్వాత ఫిబ్రవరికి మార్చడం, ఆ తర్వాత మార్చిలోకి మార్చడం, ఎన్నికల కోడ్ వచ్చిందనక ఆగి ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని మహిళలు మోసం చేసినారు. కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని పెళ్లిళ్ళు చేసుకునే అమ్మాయిలు మోసం చేసినారు. విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయల కార్డు ఇస్తామని చెప్పి, ఏటీఎం కార్డు ఇస్తామని చెప్పి విద్యార్థులు మోసం చేసినారు. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అందరినీ మోసం చేసినారు. ఆటో డ్రైవర్లకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని ఉన్న ఆదాయాన్ని ఊడగొట్టి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైంది ఈ ప్రభుత్వం. 100 రోజుల్లోనే 200 మంది రైతులు చచ్చిపోయే విధంగా ఒకవైపు ఆత్మహత్యలు కావచ్చు, మరొక వైపు విద్యుత్ శాఖలతో కావచ్చు, మరొక వైపు రాత్రిపూట మళ్ళీ బౌలకాటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి పాము కాటుకు గురి కావచ్చు, చనిపోయిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇవేవి బయటికి రానియకుండా ఉండడం కొరకు పనికి మాలిన ఆధారం లేని కేసులేదో పెడతామని చెప్పి, కేసులేదో ఉన్నాయని చెప్పి, దాంతో ఒక అవగాహనలో భాగంగా మీరున్నాయేం లేదు, మేమున్నాయేం లేదు, ముందు కేసీఆర్ లేకుండా చేస్తే మనకు సమస్యలు ఉండవు. రైతుల తరఫున కొట్లాడేది కేసీఆర్, పేదల తరఫున కొట్లాడేది కేసీఆర్, దళితుల తరఫున కొట్లాడేది కేసీఆర్. కాబట్టి ముందు కేసీఆర్ లేకపోతే మనకి ఏ సమస్యలు ఉండవు, ఏ రాష్ట్రాల్లో కూడా మనకి ఇటువంటి పథకాలను ప్రజలు అడిగే పరిస్థితి ఉండదు అని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈ 2 పార్టీలు కలిసి పనిచేస్తున్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే తప్పకుండా ఇవాళ తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే ఒక కేసీఆర్తోనే అవుతుందని, కేసీఆరే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి మళ్ళీ చర్చించుకుంటున్నారు. కాబట్టి మా కార్యకర్తల్లో కూడా ఆ ఉత్సాహం కనబడుతుంది. తప్పకుండా నల్గొండ జిల్లాలో 2 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకుంటామని చెప్పి